కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఇక తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర గోదావరి తీరంలో పుణ్యస్నానాలకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి తీరంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఇక ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సిరిచెల్మలోని త్రికూట ఆలయం, దిల్వార్పూర్, ఆసిఫాబాద్లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా కొన్ని వందల సంవత్సరాల నుండి గోపాలకృష్ణ మఠం దగ్గర ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఈ కార్తీక మాసంలో దీపోత్సవాలతో భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులంతా రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవం పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కార్యక్రమం జరగడం నిజంగా ఆదిలాబాద్ ప్రజల యొక్క అదృష్టం. భవిష్యత్తులో కూడా ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని నానుడిని మనమంతా కూడా కలిసి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని. వందల సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ నగరంలో గోపాలకృష్ణ మఠంలో దసరా తర్వాత కోజాగిరి పూర్ణిమ నుంచి కార్తీక మాసం కాకడార్తి మొదలవుతుంది. ఈరోజు కార్తీక పూర్ణిమ వరకు సమాప్తి జరుగుతుంది. ఈ కార్తీక పూర్ణిమ రోజు ప్రాతకాలం 4 గంటల నుంచే విశేషంగా భక్తులందరూ కూడా దీపారాధన చేస్తూ, ముగ్గులు వేసి దీపారాధన చేస్తూ, తర్వాత నవధాన్యాలతో మరియు దీపదానము, కుష్మాండ దానము, గుమ్మడికాయ దానం ఇలాంటివన్నీ ఇస్తుంటారు. తర్వాత తులసి వివాహము, విష్ణుమూర్తిని ధాత్రీనారాయణుడుగా తులసి చెట్టునందుగా పూజిస్తూ, లక్ష్మీదేవిని తులసి చెట్టునందుగా భావించి తులసి చెట్టుకు మరియు ఉసిరిగ చెట్టుకు పూజ చేయడం జరుగుతుంటుంది. ఈ పూర్ణిమ రోజు తులసి వివాహం విశేషంగా చేస్తారు. తర్వాత మన ఆదిలాబాద్లో ఈ కార్తీక దీపోత్సవం అనేది కొన్ని వందల సంవత్సరాలు సూర్యోదయానికంటే పూర్వమే 5:30 నుంచి పండర్పూర్లో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా భూపాలిలతో మొదలుపెట్టి పండర్పూర్ సాంప్రదాయం ప్రకారంగా మన గోపాలకృష్ణ మఠం నందు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మహా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపోత్సవం భారీ ఎత్తునగా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు. అందరూ తెల్లవారుజామునే స్నానం చేసి వచ్చి ఇక్కడ కార్తీక దీపోత్సవాన్ని దీపాలు వెలిగిస్తూ అందరం సంబరంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఈ దశమిని, ఈ పండగని ప్రతి సంవత్సరము అందరూ కూడా కార్తీక పున్నమి రోజే జరుపుకుంటారు. ఈ దీపాలు అలంకరించిన తర్వాత ఆ కాంతులతో గుడి మొత్తం కూడా ఒక బంగారు యుగంలాగా కనిపించింది. ఇక్కడ దీపోత్సవం ఈరోజు కల్లున పండుగ జరిగింది. ఈరోజు పున్నం కాబట్టి ఎక్కువ కంటే ఈ సంవత్సరం రోజు రోజుకు భక్తులు చాలా పెరిగిపోతున్నారు. చాలా భక్తితో పూజిస్తున్నారు. అందరూ కూడా దీపోత్సవం కోసము పొద్దున్న 5 గంటలకి వచ్చి అందరు దీపాన్ని వెలిగించారు. ఈ విధంగానే నెల రోజులు ఈ కార్తీక మాసము నిండుగా కన్నుల పండుగగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున రోజు రోజుకు జరుగుతుంది. అందరూ కూడా భక్తులు సహకరిస్తున్నారు. అందరూ కూడా వస్తున్నారు. అందరూ క్షేమంగా ఉండాలని. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కొత్తగూడెం టౌన్లో ఉపవాస దీక్షలో మహిళలు వేకువజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. ఆలయంలో విశిష్టమైన 365 ఒత్తులను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. Por